ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తునామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మన యొక్క వాక్య భాగము సామెతల గ్రంథంలో నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాము. ఇక్కడ సామెతల గ్రంథము, తర్వాత ప్రసంగి గ్రంథము, తర్వాత మరి సాంగ్స్ ఆఫ్ సాలమోన్ అనే పరమగీతములు, ఈ మూడు కలిసి సాలమోన్ రాసినటువంటి. సాలమోను కొన్ని విశేషమైన కార్యాలు మనకు తెలుపుతున్నాడు, శ్రేష్టమైన కార్యాలు, ఏ బెటర్ థింగ్స్. ఈరోజు మనం ఆ బెటర్ థింగ్స్ ఏమిటి మనం చదువుకుందాం. మొట్టమొదటిగా చూడండి, 15వ అధ్యాయం 16వ వచనంలో, నెమ్మది లేకుండా విస్తార ధనము కలిగి ఉండటం కంటే యెహోవా యందలి భయభక్తి కలిగి ఉండి కొంచెము కలిగి ఉండటం మేలు. కాబట్టి నెమ్మది లేకుండా విస్తారంగా కలిగి ఉండేదానికంటే కొంచెము కలిగి ఉండటం మేలు. దీన్ని మీరు థింక్ చేయాలి. ఇవన్నీ కూడా మనం మెడిటేషన్కి విడిచిపెడతాం. నేను ఆ కార్యములన్నీ చెప్తాను, తర్వాత దాన్ని ధ్యానించుకోండి. తర్వాత రెండవదిగా మనం చూస్తున్నాం, అదే 17వ వచనంలో, భగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసం తినట కంటే ప్రేమగల చోట ఆకుకూర భుజించుట మేలు. చూసా, ఏది మేలు అనేటువంటి దాని కారణం కూడా చెప్తున్నాడు కదా. చూసినట్టయితే భగవాని ఇంట తినేదానికంటే ప్రేమగల ఇంట తినటం మేలు, ఎందుకంటే అక్కడ మనకు మరి రుచికరంగా ఉంటుంది. అట్లాగే మరి 16వ అధ్యాయము 19వ వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ, గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకున్నట కంటే దీన మనసు కలిగిన దీనులతో పొత్తు చేయటం మేలు. గర్విష్ఠులు, దీన మనసు. గర్విష్ఠుల కంటే దీన మనుషులతో మనం సవాసం చేసేది చాలా ప్రాముఖ్యమైంది, మేలు అంటాడు. ఇట్స్ బెటర్ కదా. అట్లాగే 17వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్తున్నాడు ఇక్కడ, రుచైన భోజన పదార్థంలో ఉన్నను కలహముతో కూడిన ఇంటి నుండి కంటే నెమ్మది కలిగి ఒట్టి రొట్టె ముక్క తినటం మేలు. అంత గొప్ప కార్యం చెప్తున్నాడు చూడండి కదా, ప్రాక్టికల్ థింగ్స్ ఇవన్నీ. కాబట్టి మంచి రుచికరమైన భోజనం ఉన్నప్పటికి కూడాను అక్కడ ఎప్పుడు కలహము కొట్లాట్లుండే ఇంటికంటే మరి నెమ్మది కలిగి ఏదో రొట్టె ముక్క తిన్నా కూడా చాలు అనేటువంటి కార్యాన్ని మరి ఇక్కడ మనకు సొలొమోను రాస్తున్నాడు అన్నమాట. అట్లాగే అదే సామెతల గ్రంథము 27వ అధ్యాయంలో ఏమంటాడంటే, సామెతల గ్రంథము 27వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. 17వ వచనంలో ఏమంటాడు చూసినట్టయితే, రైట్ 27:10 వచనం ఏమంటాడంటే, దూరములోనున్న సహోదరుని కంటే దగ్గరున్న పొరుగువాడు వాసి. కాబట్టి ఎప్పుడే కానీ మనము జ్ఞాపకం చేసుకోవాల్సి. ఎందుకని చెప్తున్నాడంటే, నీకు ఆపద కలిగిన దినముందు నీ సహోదరునింటికి వెళ్ళకము. ఎక్కడో దూరంలో నీ సహోదరు ఉంటాడు ఎక్కడో, అయితే నీ పక్కన ఉండేటువంటి నైబర్ అంటే మరి పొరుగువాడు, వాడు మరి బెటర్ అన్నమాట. ఎందుకంటే పిలుస్తానే దగ్గరలో వస్తాడు. కాబట్టి ఎప్పుడే కానీ పొరుగువానితో మంచి సత్సంబంధం మనం పెట్టుకొని ఉండవలసిన వారంగా ఉంటున్నాం. కాబట్టి అది బెటర్ అంటున్నాడు. అట్లాగే మనము ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయంలో 13వ వచనంలో ఏం చెప్తున్నాడు ఇక్కడ, మూఢత్వము చేత బుద్ధి మాటలకిక చెవియగ్గలేని ముసలిరాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడు. కాబట్టి మూఢుడైనట్టు రాజు, జ్ఞానుడైనట్టు పేదవాడు. కాబట్టి మూఢత్వము చేత బుద్ధి మాటలకి ఇక చెవియొగ్గలేని ముసలిరాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడు చిన్నవాడు శ్రేష్ఠుడు. కాబట్టి పెద్దవానికంటే చిన్నవాడు శ్రేష్ఠుడు ఎట్లాగంటే జ్ఞానవంతుడు. కాబట్టి మరి చెప్పేటువంటి కార్యాలు అర్థం చేసుకోలేటువంటి మూర్ఖుడైన రాజు కంటే మరి చిన్న వయసు కలిగిన వాడే, మరి అర్థం చేసుకునేవాడే శ్రేష్ఠుడు అంటాడు. అట్లాగే అదే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఇంకొకటి విషయం, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అనేటువంటి కార్యం మనం చూస్తున్నాం. మంచి పేరు అనేటువంటిది సుగంధ ద్రవ్యం కలిగినప్పటికీ కూడా అది వాసన కొద్దిసేపే. మంచి పేరు అనేటువంటిది అది ఎప్పుడు మనకు మరి వాసన ఇచ్చేదిగా ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సి వరుకుంటున్నాం. అట్లాగే రైట్, అందుకే ఇంకొకటి ఏమంటాడంటే ఇక్కడ, ఒకని జన్మదినం కంటే మరణదినం మేలు. విందు జరుగుతున్న దినం ఇంటికి పోవటం కంటే ప్రలాపించిన ఇంటికి పోవటం మేలు. ఏలైనగా మరణం అందరికీ వచ్చును. కాబట్టి జన్మదినం, హ్యాపీ బర్త్డే అని మనం చేసుకుంటాం కదా, సెలబ్రేట్ చేస్తాం, అది మంచిదే. అయితే మరణదినం ఇంకా మంచిది అంటాడు. ఎందుకు కారణం అంటే, మరి విందు జరుగుతున్న వారి ఇంట్లో అక్కడ చూసినట్టయితే మరి ఒక సంతోషము, వారు ఇతరుల కార్యాలు గమనించరు. అందరూ ఏదో ఈలోక సంతోషంతో ఉంటారు. అయితే మరణదినమున వారి ఇంటికి వెళ్తే మరణం అందరికీ వచ్చును కనుక బ్రతుకువారు దానిని మనస్సును పెట్టుదురు. కాబట్టి మనము మన యొక్క స్థితి కూడా ఇట్లనే అనేటువంటి కార్యాన్ని వాళ్ళు మనసును పెట్టుకుంటారు అన్నమాట. కాబట్టి అది ప్రాముఖ్యమైనటువంటి కార్యంగా మనం చూస్తున్నాం. అట్లాగే
మూడో వచనంలో ఏమంటారు అక్కడ, నవ్వుట కంటే దుఃఖపడటం మేలు. నవ్వు 4 అందాల చీట అంటారు కొన్నిసార్లు తెలుగులో చెప్పినట్టయితే కదా. మరి దుఃఖపడుట మేలు. కాబట్టి ఏలైనగా ఖిన్న ముఖము హృదయమును గుణపరచును. కాబట్టి దుఃఖపడుట అంటే ఏడవటం అని కాదు ఇక్కడ చెప్పేది. మన యొక్క కార్యముల విషయమై, మన యొక్క తప్పిదాల విషయమై మనం దుఃఖపడుట, పశ్చాత్తాపడుట అనేటువంటిది చాలా ముఖ్యమైన మాట. కాబట్టి లోపల మనసులో దుఃఖం పెట్టుకొని పైగా నవ్వినట్లు కనిపించే దానికంటే మరి దుఃఖపడటం మేలు. అప్పుడు దుఃఖములో కార్యములన్నీ కూడా మరి బయటకు వచ్చి ఏమవుతుంట, ముఖము హృదయమును గుణపరచునంటాడు. అట్లాగే 8వ వచనం 7వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటాడు ఇక్కడ, కార్యారంభము కంటే కార్యాంతరం మేలు. కార్యారంభము కంటే కార్యాంతం మేలు కదా. కార్యారంభము ఒకవేళ కష్టంగా కనిపిస్తుంది. అన్ని కష్టాలు ముగించుకొని కార్యమంతా ముగించుకొని తర్వాత ఏమవుతుంది, అప్పుడు సంతోషము కదా. సంతోషము మేలు. అది కొరకే కార్యాంతం మేలు అంటాడు. అహంకారం గలవాని కంటే శాంతం గలవాడు మేలు. అహంకారం కలిగిన వాడి కంటే శాంతం, పేషెన్సే ఫేస్ అంటే పేషెన్స్, శాంతము. ఇంకా చెప్పాలంటే అయినాసరి శాంతం సముద్రము కన్నా గొప్పదని. కాబట్టి శాంతం అనేటువంటిది మనకు విశ్వాసమైన వారికి చాలా ప్రాముఖ్యము, పేషెన్స్ అనేటువంటిది. అందుకొరకే మరి ఇక్కడ ఏమంటున్నాడంటే, అహంకారం కలిగిన వాని కంటే, గర్విష్ఠుని కంటే శాంతవంతుడు మేలు. అట్లాగే 9వ వచనంలో మనం చూస్తుంటాం ఇక్కడ, ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనులు అంతరింద్రియమును కోపం సుఖ నివాసం చేయను అని చెప్తూ 9వ అధ్యాయం 16వ వచనంలో 9వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ మనం చూస్తుంటాము. కాగా బలము గలవాని కంటే జ్ఞానము శ్రేష్టమే. బలము కంటే జ్ఞానము శ్రేష్టము. అయితే బీదవాని జ్ఞానం తృణీకరించబడుతుంది కొన్నిసార్లు. బలము కాని వాటికంటే జ్ఞానము శ్రేష్టము అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం. అట్లాగే ప్రేమ ద్రాక్షారసం కన్నా మధురం అంటాడు. నీ ప్రేమ ద్రాక్షారసం కంటే మధురము అనేటువంటి కార్యం. కాబట్టి ఇవన్నీ కూడా శ్రేష్టమైన కార్యాలు సొలొమోను తన యొక్క 3 పత్రికల్లో రాసినాడు. దాన్ని మనం ఒక్కొక్కటి ధ్యానించుకుంటే మంచిది. కాబట్టి ఆ విధంగా వీటిని అనుసరించి జ్ఞానం పొందిన వారమే మనం ముందుకు సాగవలసిన వారు ఉంటున్నాం.